Hi everyone, welcome to our channel. Today's video is TS and AP, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు జూనియర్ ఇంటర్లో ఫంక్షన్స్ క్లాస్ 1Aలో థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్. మనకు హార్డ్లీ ఒక 5 థీరమ్స్, ఒక 5 ప్రాబ్లమ్స్. 5 ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. మీరు ఒక 10 to 15 మినిట్స్, 20 మినిట్స్ కనుక స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే 5 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేస్తుంది. బట్ ఎక్కడ లేని ప్రాబ్లమ్ ఏంటంటే థీరమ్స్తోనే ఎంత టైం చేసినా గుర్తు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఒక 10 మినిట్స్ తర్వాత మర్చిపోతుంది. ప్రాక్టీస్ చేస్తాం. 10 మినిట్స్ తర్వాత మర్చిపోతుంటాం. వాటి కొరకు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇందులోంచి ఫంక్షన్స్ వచ్చే లాంగ్ ఆన్సర్ 100% మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వాటికి సొల్యూషన్స్ కూడా కావాలి సార్ మాకు మా దగ్గర ఉన్న థీరమ్స్ వేరున్నాయి, మీరు చెప్పినవి వేరున్నాయి అంటే మనకు నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఫ్రీగా తీసుకోవచ్చు. నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్‌కి వెళ్తే ప్లే స్టోర్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ కూడా ఉంటుంది. అందులోంచి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అనిరెడ్డి. రైట్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. రైట్. ఇక్కడికొస్తే ఫంక్షన్స్‌లో 7 మార్క్స్ కదండీ. ఒక 7 మార్క్స్‌కొస్తే థీరమ్స్ ఎన్ని? 5. ప్రాబ్లమ్స్ ఎన్ని? 5. అందులో ఫస్ట్ థీరమ్. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జి ఫ్రమ్ బి టు బి ఏ బైజెక్షన్స్ సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఏ బైజెక్షన్ అన్నాడు. అసలు బైజెక్షన్ అంటే నార్మల్‌గా అసలు బైజెక్షన్ అంటే ఏంటి సార్ అంటే బైజెక్షన్ అంటే 1, 1 అండ్ ఆన్ టూ ఫంక్షన్స్ 2 కావాలి. 1, 1 కావాలి. ఆన్ టూ కావాలి. ఈ రెండిటిని మరి 1, 1 వచ్చింది బాగానే ఉంది సార్. మళ్ళీ ఆన్ టూ 1, 1 ఎక్కడి నుంచి వచ్చాయి? బైజెక్షన్ అంటే 1, 1 అంటే ఏంటంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి తీసుకున్నాం. ఒక ఫంక్షన్ ఇది. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనే ఫంక్షన్ తీసుకుంటే సెట్ ఏ, ఈ సెట్ ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి ఎఫ్లో సబ్మిట్ చేశాను అనుకోండి, నాకు రిజల్ట్ ఏం రావాలి? సెట్ బిలో ఉన్నాయి రావాలి. అలా వస్తే దాన్ని 1, 1 ఫంక్షన్ అంటాం. అంటే సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కు సెట్ బిలో ఒక ఇమేజ్ ఉండాలి. అంటే ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే దాన్ని 1, 1 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1, 2, 3 ఏబిసి. చూడండి, ఈ 1కు ఏ అనేది ఇమేజ్, ఏకు 1 ఏమైంది? ప్రీ ఇమేజ్ అయింది. 1కి ఏ ఇమేజ్ అయితే ఏకు 1 ఏమైందండి? ప్రీ ఇమేజ్ అయింది. 2కి బి ఏమైంది? ఇమేజ్. బికి 2 ప్రీ ఇమేజ్. చూడండి, సెట్ ఏలో ఉన్న ఒక్క ఎలిమెంట్ కూడా ఎంప్టీగా ఉండదు. 1, 1 అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది? సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కు సెట్ బిలో యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఉందా? సో ఇది 1, 1 ఫంక్షన్. ఇంకా తీసుకుంటే అనదర్ డెఫినేషన్ మళ్ళీ చూసుకుంటే 1, 2, 3, 4 ఏబిసి. ఇది ఫంక్షన్ అయితే బట్ నాట్ 1, 1. మనకేం చెప్పాలి? సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్‌కి ఏమన్నా యూనిక్ ఉండాలి. రెండిటికి కలిపి ఒకటే ఇమేజ్. అలా ఉంటే అదేమైంది? ఫంక్షన్ అయితే కానీ 1, 1 కాదు. రైట్. ఇది చూడండి. మరి ఆన్ టు డెఫినేషన్ ఏంటి సార్ అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిలో, బిలో ఒక డెఫినేషన్ బిలో ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఫర్ బి బిలాంగ్స్ టు బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అనేది ఎగ్జిస్ట్ కావాలి. అంటే సేమ్ 1, 1 అంటే సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్‌కి సెట్ ఏలో ఉండాలి? ఒక్క ఇమేజ్ అయినా ఉండొచ్చు. ప్రీ ఇమేజ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటాం మనం? ఆన్ టు ఫంక్షన్ అని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్‌కి సెట్ ఏలో ఒక ఫంక్షన్ రిజల్ట్ ఉంది. ఇదేమైంది? ఆన్ టు ఫంక్షన్. ఇది కూడా ఏమైందండి? ఆన్ టు ఫంక్షన్ అయింది. చూడు, వీటికి ఉన్నాయిగా రిలేషన్. ఆన్ టు ఫంక్షన్, 1, 1 ఫంక్షన్ డెఫినేషన్స్ ఇవి. వీటిని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఏం చేస్తాం? డెఫినేషనే రాస్తామండి. మనకున్న 5 థీరమ్స్‌లో ఎవ్రీ టైమ్ వి రైట్ ఓన్లీ డెఫినేషన్. ఇంకా వేరే రాయం. అంటే మీరు సార్ మీరు చెప్పినట్టే రాయాలన్నా టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్టు మీరు ఎలా రాసినా ఆ మీనింగ్ వచ్చేలాగా రాస్తే చాలు. థీరమ్స్‌లో ఎప్పుడు రాసినా మనం కొత్తగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జి ఫ్రమ్ బి టు బి అనేది ప్రతి థీరమ్ 2 పార్ట్స్‌గా చేయండి. ఒక డేటా మనకిస్తాడు. ఒక డేటా మనం ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన డేటాను ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ జేసుకోవాలి. ఎలా రాయాలి? ఎలా సింప్లిఫై చేయాలి? దాని తర్వాత రిమైనింగ్ వాటిని సింప్లిఫై చేసుకుంటాం. మనకు ఆన్సర్ ఈజీగొస్తది. టఫ్ అస్సలే కాదు. సో, కేర్‌ఫుల్‌గా చూస్తే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జి ఫ్రమ్ బి టు బి బైజెక్షన్స్ గదా! షో దట్ జి సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బైజెక్షన్. అయితే ఫస్ట్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్. బి ఈజ్ ఏ బైజెక్షన్ అన్నాడు. సో, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిని బైజెక్షన్ అంటే దీన్ని డిఫైన్ చేస్తా. ఏమని డిఫైన్ చేస్తే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఏమవుతుందని చెప్పాను నేను? 1, 1 అవుతుంది. ఆన్ 2 అవుతుంది. సో, దట్ ఈస్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ 1, 1 ఫంక్షన్.
ఏమవుద్దని 1 ఫంక్షన్. నేను రాసిన డేటా రాసిన ఏం కాదు, మీ దగ్గర ఏ మెటీరియల్ అవైలబుల్గా ఉంటే అలా రాసిన నో ప్రాబ్లం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు 1 ఫంక్షన్. 1 ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది? లెట్ ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. A1 A2 బిలాంగ్స్ టు A1 A2 బిలాంగ్స్ టు సచ్ దట్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అయితే A1 ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి A2. ఇది 1 డెఫినేషన్ ఫంక్షన్. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏమైంది? ఎఫ్ ఫ్రమ్ బైజెక్షన్ కాబట్టి 1 డెఫినేషన్ రాస్తారు. ఇంకోటి కూడా సాటిస్ఫై చేస్తుంది కదా, బైజెక్షన్ అంటే ఏం సాటిస్ఫై చేస్తుంది? ఆన్ టు డెఫినేషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఏ టు బి ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు నథింగ్ బట్ సర్జెక్షన్ అని అంటాం. 1 అయితే ఇంజెక్షన్ అంటాం. కన్ఫ్యూజ్ కావద్దు. ఆన్ టు ఫంక్షన్ సాటిస్ఫై చేస్తే సో ఫర్ ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్ ఫర్ ఇది మనం ఏం చెప్పాను? 1 అంటే సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కు సెట్ బిలో ఇమేజెస్ ఉంటే అది 1. ఇప్పుడు మనకేంటి? సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కి సెట్ ఏలో ఉండాలి, ప్రీ ఇమేజ్ ఉండాలి. ప్రీ ఇమేజ్ ఉండాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకు? ఫర్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ లో ఇలా ఈ సింబల్ తో రిప్రజెంట్ చేస్తా అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే బి అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోయింది. నేను ఇక్కడ ఏం చేశానంటే మనం ఎవ్రీ డెఫినేషన్కు ఎవ్రీ థీరంకు ఇవే డెఫినేషన్లు రాసుకుంటూనే వెళ్తాం. ఏ ప్రూఫ్ కూడా మార్చాం మనం. రైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడుగా మనకు, జీ ఫ్రమ్ బి టు సిఏ బైజెక్షన్. జీ ఫ్రమ్ బి టు సిఏ బైజెక్షన్. జీ ఫ్రమ్ బి టు సిఏ బైజెక్షన్. జీ ఫ్రమ్ బి టు సిఏ బైజెక్షన్ అంటే దట్ ఈస్ మనకేమైతే జీ ఫ్రమ్ బి టు సి ఈస్ 1 ఫంక్షన్ అయితే కదా. జీ ఫ్రమ్ బి టు సి ఏమైతే మనకు 1 ఫంక్షన్ అయితే దీన్ని డిఫైన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి 1 అంటే ఏలో ఎలిమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేస్తే నాకు ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు A2, A1 ఈజ్ ఈక్వల్ టు A2. జీ ఫ్రమ్ కదండి, జీ ఫ్రమ్ తీసుకుంటే లెట్ B1 B2 బిలాంగ్స్ టు బి, B1 B2 బిలాంగ్స్ టు బి such that g of b1 equal to g of b2. g of b1 is equal to g of b2. b2 అంటే ఏం రావచ్చు? f of a1 కూడా రాసుకోవచ్చు. అంటే b1 equal to b2. ఓకే, కంప్లీటెడ్. రైట్. నెక్స్ట్ ఇది 1 అయిపోయింది. అయితే నెక్స్ట్ ఏమైతే g from b to c is ఆన్ టు ఫంక్షన్ కూడా. ఆన్ టు ఫంక్షన్ డెఫినెట్ అదే ఫర్ సిలో తీసుకోవాలి. c belongs to c. For c belongs to c, then there exists b belongs to b such that g of b equal to ఆన్సర్ ఏమైందండి? c అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం. నేను ఇక్కడ రాసిందంతా 1 డెఫినేషన్ అండ్ ఆన్ టు డెఫినేషన్సే రాసాను నేను డైరెక్ట్. కొత్తవి అయితే ఏమీ రాలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1 ఆన్ టు, కొత్తవి మనం తీసుకోలేదు వాల్యూస్ కూడా. రైట్. ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోయాయో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? జీ ఫ్రమ్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సిని 1 అని ప్రూవ్, ఐ మీన్ ఏమని ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి బైజెక్షన్ కదా, అంటే టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 అని ప్రూవ్ చేద్దాం. అంటే నేను రాసేటి కొద్దిగా లెంతీగా అనిపిస్తాయి థీరమ్స్, కానీ ప్రాపర్గా గుర్తుపెట్టుకోగలిగితే మాత్రం చాలా డెడ్ ఈజీ. టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 ఫంక్షన్. 1 ఫంక్షన్ అయితే ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే అది 1 ఫంక్షన్ అని కన్సిడర్ చేసామో లెట్ ఎందులోంచి ఎలిమెంట్స్ తీసుకోవాలి? ఏ నుంచి. A1 A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1. చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి 1 అని తీసుకుంటే ఇందులో ఎలిమెంట్ తీసుకొని ఫంక్షన్లో సబ్మిట్ చేస్తారు. జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ 1 అంటే బిలో ఎలిమెంట్ తీసుకొని జీలో సబ్మిట్ చేస్తారు. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా దాన్నే అప్లై చేయండి. ఇక్కడ కూడా దాన్ని అప్లై చేస్తే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. చూడండి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 ఎలా సార్ అంటే చూడండి, B1 అంటే ఎలా? ఎఫ్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు కదా. అంటే జీ అనేది ఏమైంది? 1 అయింది. జీ ఈజ్ 1 సైడ్కి రాసుకుని అంత కాకుండా జీ ఈజ్ 1 జీ ఈజ్ 1 కాబట్టి జీ క్యాన్సిల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ ఏంది? ఎఫ్ ఆఫ్ A2. సో ఎఫ్ ఈజ్ కూడా ఏమైందండి? 1 కదా. ఎలా తెలుస్తారు మీకు? అంటే ఆల్రెడీ మనకు థీరం ఇవ్వడమే 1 ఇచ్చింది. సో ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. అంటే ఇప్పుడు కండిషన్ ఏది? A1 ఈజ్ ఈక్వల్ టు A2. దేర్ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్
వన్ ఫంక్షన్ అని ప్రూవ్ చేశారు. కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ దీన్ని టు ప్రూవ్ దట్ వన్ అని ప్రూవ్ చేసాం, కానీ బైజెక్షన్ కదా ప్రూవ్ చేయాల్సింది. బైజెక్షన్ అంటే వాట్ వి ప్రూవ్డ్ వన్ అండ్ ఆన్ టూ, వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్ వి ప్రూవ్డ్ ఆన్ టూ ఫంక్షన్. టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఇస్ ఆన్ టూ ఫంక్షన్. ఆన్ టూ ఫంక్షన్ డెఫినేషన్ అనేది సిలో ఉన్న ఎలిమెంట్ కు ఏలో ఒక ప్రీ ఇమేజ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే లెట్ సి బిలాంగ్స్ టు సి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ లేకపోతే సచ్ దట్ చూడండి, సి బిలాంగ్స్ టు సి తీసుకుంటే జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకోండి. జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి కన్సిడర్ చేస్తే బి ప్లేస్ లో ఏం రాయొచ్చండి మనం ఎఫ్ ఆఫ్ ఏ. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి. చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్ ఇందులో సబ్మిట్ చేస్తే సిలో వచ్చిందంటే సి ఎలిమెంట్ వచ్చిందంటే ఏలో ఏముందన్నట్టు మనకు ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్. కొత్తగా అవసరం లేదు. ఎప్పుడైతే ప్రీ ఇమేజ్ ఫర్ సి బిలాంగ్స్ టు సి, then there exists A belongs to A such that G circle F from A is equal to ఏమొచ్చిందని C. So therefore G circle F from A to C is onto function. ఇక్కడ వరకు అయిపోతే లాస్ట్కి ఏం చేస్తారంటే దేర్ ఫోర్ రాసి లాస్ట్కు ఎఫ్ జీ ఫ్రమ్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి బి అండ్ సారీ G circle F from A to C is 1 and onto. Therefore, G circle F from A to C is bijective function అని మీరు మెన్షన్ చేస్తే సరిపోతున్నారు. ఈజీ క్వశ్చన్, ఓకేనా? టఫ్ అయితే కాదు. వెయిట్ ఒకసారి, మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది అనుకుంటా. చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే అదే కనిపిస్తుంది. చెక్ చేద్దాం. ఓకే అనుకుంటా, బట్ స్క్రీన్ కొద్దిగా క్రాస్ అయినా డిమ్ అవుతుంది అనుకుంటున్నా. నాకే కనిపిస్తుంది, చూద్దాం. వీడియో అయితే అవుతుంది కదా. రైట్, ఇది ఫస్ట్ థీరం. కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేనేం చేశాను, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి జీ ఫ్రమ్ బి టు సి అనేది బైజెక్షన్ అని ఇచ్చింది కాబట్టి నేనేం చేశాను, ఫస్ట్ స్టెప్లో అది ఎఫ్ ఫ్రమ్ ఏ టు బైజెక్షన్ అయింది కాబట్టి 1 అని కండిషన్ స్టేట్మెంట్ డెఫినేషన్ ఇది రాసింది. ఆన్ టూ అనే డెఫినేషన్. అదే కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ 1 కాబట్టి ఇక్కడే 1 రాసేసి దీన్ని 1 అని ప్రూవ్ చేస్తాడు. ఇక్కడే 2 ఆన్ టూలు రాసి అక్కడే ప్రూవ్ చేస్తాడు. నేనేం చేశాను, ఫస్ట్ ఉన్న డేటాను టోటల్గా మనకు ఈజీగా ఉండేలాగా, ఓకేనా, మనకి ఈజీగా ఉండేలాగా రాసాక దాన్ని అప్లై చేశాను నేను. కొద్దిగా ఈజీగా ఉంటుందని అందుకే ఇక్కడే డిఫైన్ చేసి ఈ డేటా యూజ్ చేస్తూ జీ సర్కిల్ ఎఫ్ను బైజెక్టివ్ అని ప్రూవ్ చేశాను. మీరు ఒకవేళ కాపీ చేసుకున్నా, ఇలా కాపీ చేసుకున్నా సరిపోతుంది. మీకు ఇంకా బెటర్గా మీ కాలేజీలో చెప్పినా అక్కడ చెప్పినా ఓకే. థీరం అయితే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ థీరం. మనకైతే 5 థీరమ్స్ ఉంటాయి, అందులో మోస్ట్లీ ఫస్ట్ 4 ఎక్కువ వస్తుంటాయి, ఓకేనా. 5 ప్రాబ్లమ్స్లో కూడా అంతే, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో మీకు ఇంకా సార్ ఇదే ఫంక్షన్స్ మాకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా గన్షాటీ కావాలి సార్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే కన్ఫర్మ్ కామెంట్ కింద, అంటే ఐ మీన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రిక్వైర్మెంట్ ఉంటే కన్ఫర్మ్ చేస్తా. మీకు ఎవరికైనా కన్ఫర్మ్ రావాలి సార్, మాకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది. మీకు ఎంత రీచ్ వస్తుంటే అంత ఫాస్ట్గా నెక్స్ట్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ వస్తుంటాయి. నెక్స్ట్ థీరం, సెకండ్ థీరం. ఇదే ఏ బుక్లోనే ఫస్ట్ కనపడుతూ ఉంటుంది. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, let f from a to b, g from b to c, f from a to b, g from b to b, b bijections, then show that g circle f whole universe equal to is equal to f universe circle g inverse, ఇట్స్ నాట్ టఫ్ థీరం. ఇది కూడా చూడండి, రాసిందే రాస్తాం. మనకు మీకే అనిపిస్తే కొద్దిగా విన్నాక ఎందుకు సార్ రాసిందే రాసి ఎన్ని టైమ్స్ రాస్తారని. నేనేం చెప్పాను,
థీరమ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మనకిస్తాడు డేటా. ఆ డేటాను యూజ్ చేసుకుంటూ ఒకటి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకిచ్చిన డేటా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ బైజెక్షన్ అనే డేటా ఇచ్చిండు. దీన్ని యూజ్ చేసుకొని నేను ఇది సేమ్ ఈక్వల్ ఉంటాయి అనేది జీ సర్కిల్ ఎఫ్ హోల్ యూనివర్స్ ఈక్వల్ ఎఫ్. ఇదే కండిషన్ మీద మనకు 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం మీకు ఎంట్రన్స్ అయినా ఎక్కడైనా, కాకపోతే ఐపీలో రావు మనం. ఇక్కడ చూసుకుంటే గివెన్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ ఫ్రమ్ బి టు సి బి బైజెక్షన్స్, లేకపోతే ఇండివిజువల్గా రాస్తా అక్కడ, అంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుందని అంతే. సపరేట్ కాకుండా, అంటే ఇట్లా క్లమ్జీగా రాయకుండా కొద్దిగా డేటాని ఇంకా సింప్లిఫై చేస్తా. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏంటిదండి? బైజెక్షన్. అయితే సార్ ఇక్కడ 1 ఆన్ 2 మళ్ళీ రాయాలంటే ఇక్కడ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి 1 తో పెద్ద పని లేదు. ఇంతకుముందు బైజెక్షన్ అని 1 ఆన్ 2 యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఓన్లీ ఆన్ 2 డెఫినేషన్ రాస్తే చాలు. ఇక్కడ ఏంటి? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అని తీసుకున్నాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ యూనివర్స్ ఫ్రమ్ బి టు ఏ రివర్స్ అయితే అండి. ఇది డొమైన్ కోడొమైన్ వాల్యూస్ ఉంటాయి కదా. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా కన్ఫర్మ్ బైజెక్షన్ అయింది, ఫిక్స్ అది. సో బైజెక్షన్. ఓకే, నెక్స్ట్ జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనా, ఇది బైజెక్షన్ అయింది. అంటే జీ ఇన్వర్స్ ఫ్రమ్ సి టు బి ఆల్సో ఏ బైజెక్షన్. ఓకేనా, నేను రాసిన 4 స్టెప్స్, ఇవి రాసిన ఒక మార్క్ వేస్తారు మీకు. అంటే ఐ మీన్ జస్ట్ మనం కొద్దిగా బార్డర్ పాస్ వచ్చినా చాలా ఎక్కువ స్కోర్ వద్దా అనుకున్న వాళ్ళకి. అయిపోయిందా? రైట్. ద కాంపోజిషన్ ఆఫ్ ఎఫ్ అండ్ జి. మనకు జీ సర్కిల్ ఎఫ్ కావాలి కదండి. జీ అండ్ ఎఫ్ ఆల్సో ఏ బైజెక్షన్. అంటే దాని కాంపోజిషన్ దట్ ఈస్ ఏమని రాసుకోవచ్చు? జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్. సరే ఇది బాగానే రాసి, బట్ దీనికి ఒకటి ఉన్నది దీనికి ఒకటి ఎడ తీసుకోవాలంటే ఫస్ట్ ఎఫ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎఫ్ రాయండి. ఎఫ్ ఏంటి? ఏ టు బి. ఎఫ్ ఏ టు బి వస్తే జీ ఏంటిది? బి టు సి. జీ ఫ్రమ్ బి టు సి. బి క్యాన్సిల్ చేసే సింపుల్గా. అప్పుడు ఏముందని? ఏ టు సి. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ జీ ఇన్వర్స్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. మళ్ళీ ఇదేం సార్ అంటే, మళ్ళీ దీన్ని కూడా చూడండి. దీన్ని ఎలా రాయాలి సార్ అంటే, ఇక్కడ మనకు కావాల్సిందండి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కదా. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక్కడ కూడా ఫస్ట్ జీ ఇన్వర్స్ రాయండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. జీ ఇన్వర్స్ ఏంటండి? సి టు బి. ఎఫ్ ఇన్వర్స్ ఏంటండి? బి టు ఏ. ఎఫ్ ఇన్వర్స్ ఏమొచ్చింది మనకు? బి టు ఏ వచ్చేసింది. బి టు ఏ వస్తే దీన్ని ఏమని తీసుకోవచ్చు మనం? ఇక్కడ ఒక స్టెప్ రాస్తే బాగుంది, నో ప్రాబ్లం కదా. సి టు ఏ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అవును. అయితే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఆల్సో బైజెక్టివ్. ఇక్కడ ఇంకొక స్టెప్ రాస్తా అండి, బ్లూయింగ్తో రాస్తా. జస్ట్ స్కిప్ చేశాను అంతే. ఇక దాన్ని మళ్ళీ వేరే ప్లేస్లో రాయడానికంటే ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ యూనివర్స్. అప్పుడు ఏమైందండి? సి టు ఏ ఆల్సో బైజెక్షన్. ఓకేనా? రైట్, అర్థమైంది అనుకుంటా. రైట్, ఈ కాపీ రబ్ చేస్తున్నా. రైట్, ఇక్కడికి వచ్చేసాక మొత్తం ఇల్లోనే ఎఫ్ను జేని బైజెక్షన్ అయితే వాటి ఇన్వర్స్ ఫంక్షన్లు బైజెక్షన్ అయితే, వాటి కాంపోజిషన్ ఫంక్షన్ బైజెక్షన్ అయితే, వాటి కాంపోజిషన్ ఇన్వర్స్ కూడా ఏమైతే బైజెక్షనే అవుతుంది. అదే డేటా అంతా. ఎప్పుడైతే ఈ రెండు డొమైన్ చూడండి. దేర్ ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ యూనివర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక్కడ డొమైన్ సిఏ, ఇక్కడ డొమైన్ సిఏ హ్యావ్ సేమ్ డొమైన్ అయితే ఇక్కడ మళ్ళీ దేర్ ఫోర్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏమని ఇచ్చిండండి? ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అంటే కన్ఫామ్ ఏమైందండి? ఆన్ టు ఫంక్షన్ అవుతుంది కదా. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ని తీసుకోవాలి. బిలో ఎలిమెంట్. బి బిలాంగ్స్ టు బి, then there exists A belongs to A such that B belongs to B, then there exists A belongs such that f of A is equal to ఏమైందండి? B. A is equal to ఏం రాయొచ్చు? F inverse B.
అయిపోయిందా? ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ F1 డిఫైన్ చేస్తాం. మరి 1 ఎందుకు రాయలేదు సార్ అంటే ఇక్కడ ఇన్వర్స్‌లో 1 ఫంక్షన్‌తో యూజ్ ఉండదు మనకు. మెయిన్‌గా యూజ్ ఉండేది ఏంటిది? ఆన్ టూ ఫంక్షన్స్‌తోనే కాబట్టి 1 స్కిప్ చేసుకున్నాం. మనకు అవసరం లేదు. రాసినా కూడా ఎక్స్ట్రాగా అట్లా ఉంటుంది అంతే. రైట్. F ఫ్రమ్ A టు బైజెక్షన్ తర్వాత G ఫ్రమ్ B టు C ఈజ్ ఏ బైజెక్టివ్. బైజెక్టివ్ అంటే ఇది కూడా కన్ఫర్మ్ ఏమైందండి? ఆన్ టూ ఫంక్షన్ అనేది 100% అవుతుంది. G ఫ్రమ్ B టు C ఈజ్ బైజెక్షన్ అంటే 100% అనేది ఆన్ టు అయితే. ఆన్ టు అయితే ఫర్ ఎందులోంచి ఎలిమెంట్ తీసుకోవాలి? C బిలాంగ్స్ టు C, దెన్ దేర్ ఎగ్జిస్ట్ B బిలాంగ్స్ టు B సచ్ దట్ మీరు వర్డ్స్లో రాసిన ఏం కాదు, నార్మల్ సింబల్స్తో యూజ్ చేసుకున్న చాలు. G ఆఫ్ B ఈక్వల్ టు C, B ఈక్వల్ టు G ఇన్వర్స్ C. అయిపోయిందా? రైట్. నేను ఇప్పుడు ఈ రెండు కండిషన్లను ప్రూవ్ చేయాలి. రెండు కండిషన్లకు లెట్ దీనికి తీసుకుంటున్నా. లెట్ A బిలాంగ్స్ టు A సచ్ దట్ G సర్కిల్ F ఆఫ్ A, ఇందులో A తీసుకుంటున్నాను. G సర్కిల్ F ఆఫ్ A, ఇది ఫంక్షన్ తీసుకోండి. F ఆఫ్ A తీసుకుంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? G సర్కిల్ F ఆఫ్ A అని రాయొచ్చు కదండి. రాశాను. G సర్కిల్ F ఆఫ్ A వాల్యూ ఎంత అండి? P. ఆన్ టు ఫంక్షన్ డెఫినేషన్. ఇందులో తిప్పి రాస్తాం. అందులోనే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవర్రా ఇది కనిపెట్టిందని కూడా కోపం వస్తుంది మీకు. కానీ తప్పదు, ఇంకో ఆప్షన్ లేదు మనకు. 7 మార్క్స్ కదా, ఊరికే వచ్చే 7 మార్క్స్. మళ్ళీ పెద్ద మిస్టేక్స్ ఉండని ప్రాబ్లమ్స్ మనకు మా క్రామర్స్ రూలో, ఇన్వర్షన్ రూలో, ట్రిగ్నామెట్రీలో తీసుకుంటే ఎక్కడైనా చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోతే మొత్తం పోతే. ఇక్కడ ఆప్షనే ఉండదు, క్యాలిక్యులేషన్సే ఉండవు, ఏబీసీలు తప్పితే. పేరుకి మ్యాథ్స్ కానీ ఆల్ఫాబెట్సే కనబడవు. ఓకేనా? అండ్ ఐ మీన్ అవే కనిపిస్తాయి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఏమైంది? జీ ఆఫ్ బి వచ్చేసింది. జీ ఆఫ్ బి వాల్యూ ఆన్ టు ఫంక్షన్ సి అంటే జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే సి వచ్చింది. ఇది టోటల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఓల్ యూనివర్స్ ఇంటూ సి. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. అయిపోయిందా? రైట్. ఇది ఈ డెఫినేషన్ నుంచి నేను తీసుకుంటాను. ఎప్పుడైతే ఈ డెఫినేషన్ నుంచి నేను కన్సిడర్ చేసి ప్రూవ్ చేస్తాను, ఈసారి ఏం చేస్తాను అంటే ఫర్ సి బిలాంగ్స్ టు సి సచ్ దట్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఏమైందండి? అది తీసుకుందామా? ఇది తీసుకోండి. సి బిలాంగ్స్ టు సి, బి బిలాంగ్స్ టు బి తీసుకున్నాం కదా, ఇది తీసుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ జీ ఇన్వర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and చూడండి. ఇందులో నేను సి సబ్మిట్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఏ. ఇందులో కూడా సి సబ్మిట్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? ఏ. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? జీ సర్కిల్ ఎఫ్ ఓల్ యూనివర్స్ ఈక్వల్ టు ఎఫ్ యూనివర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అవుతుందని మీనింగ్. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇవే ఆన్సర్ వచ్చేసింది. కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వి గో ఫర్ కాపీ చేసుకోండి. 1 minute యాప్ ఇచ్చేస్తాను. రైట్. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు ఇంకా మన క్లాస్ ల్యాప్టాప్లో అంటే కొద్దిగా పెద్ద స్క్రీన్లో వింటే కంపేరింగ్ టు మొబైల్ మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా? మొబైల్లో కూడా ఓకే క్లారిటీగానే కనిపిస్తుంది, కానీ మీరు కొద్దిగా బ్రైట్నెస్ పెంచుకోండి. ఓకే రైట్. ఓకే కదా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకొక 2 థీరమ్స్ ఉంటాయి. ఆ 2 థీరమ్స్ 2 పార్ట్లు చేసాం అనుకోండి. ఫస్ట్ పార్ట్లో ఏం రాసామో సెకండ్ పార్ట్లో కూడా అదే రాస్తాం. అసలు ఎలాంటి చేంజెస్ లేకుండా రాసే థీరమ్స్ అవి. ఓకేనా? రైట్. ఇది రబ్ చేస్తున్నా. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటికైతే క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ 2 థీరమ్స్తో కొద్దిగా చేయడం. అయితే మీరు అందులో ఉన్న డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక డేటా మనం రాయాలి, ఒక డేటా మనం రాసిన దాంట్లో యూజ్ చేసుకుంటూ ప్రూఫ్ చేయాలి. రైట్. నెక్స్ట్ థీరం నెంబర్ 3. థీరం నెంబర్ 3. let f from a to b IA and IB identity
identity functions on A and B respectively, then show that F circle IA is equal to F equal to IB circle F. Right. మనకి ఇక్కడ 1 ఇవ్వలేదు, 2 ఇవ్వలేదు, జస్ట్ ఫంక్షన్ అనే కండిషన్ ఇచ్చిండు. ఆ ఫంక్షన్ అనే కండిషన్ యూజ్ చేసుకుంటూనే మనం థీరంలో ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఐఏ ఐబి, ఈ రెండేమో ఐడెంటిటీ ఫంక్షన్, ఇది జస్ట్ ఫంక్షన్. ఈ 3 కండిషన్లు యూజ్ చేసుకుంటూ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనేది ప్రూవ్ చేస్తే చాలు మనం. అయితే ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ అనేది గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్. జస్ట్ ఫంక్షన్ అనేది తీసుకోవాలి, ఇంకేం కండిషన్స్ ఉండవు మనకి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్ అని కన్సిడర్ చేశాక ఐఏ అండ్ ఐబి, ఐఏ ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్లో మనం ఏ వాల్యూ సబ్మిట్ చేస్తాం అదే రిజల్ట్ ఎగ్జిస్ట్ అయింది. ఒక ఫంక్షన్లో మనం ఏదైనా సబ్మిట్ చేస్తాం, మళ్ళీ అదే రిజల్ట్ రావాలి. అంటే 1 1 1 2 2 3 3 4 4 5 5. ఫర్ ఎగ్జాంపుల్ we take f of x is equal to x. f of 1 వాల్యూ 1 వచ్చింది, 1 సబ్మిట్ చేస్తే 1 వచ్చింది. 2 ఈక్వల్ టు ఎంతండి 2. ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే రిజల్ట్ ఒకటే వస్తుంది, చేంజ్ కాదు. 1 సబ్మిట్ చేస్తే 1, 2 సబ్మిట్ చేస్తే 2, 3 సబ్మిట్ చేస్తే 3, 4 సబ్మిట్ చేస్తే 4. ఇలాంటి వాటిని అన్నింటిని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు? 1 1 ఐ మీన్ ఐడెంటిటీ ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ దట్ ఈస్ అంటే ఏమైంది, ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమైందండి ఏ, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. రైట్. నెక్స్ట్ ఐబి, దీన్ని కూడా డిఫైన్ చేద్దాం. పి టు బి ఈస్ ఐడెంటిటీ ఫంక్షన్. బి టు బి ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్. దట్ ఈస్ ఏమని రాసుకోవచ్చు అండి, ఐబి ఆఫ్ బి ఈక్వల్ బి ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి. ఓకే, రైట్. వచ్చేసాయా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్, ఫస్ట్ది టు ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఐఏ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేద్దాం. దీనికి ఏ డేటా రాస్తాను, సెకండ్ దానికి కూడా అవే డేటా రాస్తాం. ఓకేనా? రైట్. అదే డేటా రాస్తే ఎఫ్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఐఏ ఫ్రమ్, ఇక్కడ ఏ ఇంక్లూడ్ అవుతుంది, ఏ టు ఏ ఇస్ ఐడెంటిటీ ఫంక్షన్. ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఐడెంటిటీ ఫంక్షన్ అయితే ద కాంపోజిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఆల్సో ఏ ఫంక్షన్. అంటే వేటి కాంపోజిషన్ తీసుకుందాం, ఎఫ్ సర్కిల్ అయ్యే కావాలి కదా, ఎఫ్ సర్కిల్ అయ్యే తీసుకోండి. మరి వీటిని ఏం రాద్దాం సార్ అంటే ఏ క్యాన్సిల్ అయిపోతే ఏ టు బి ఉంటుంది. సింపుల్, ఈజ్ ఏ ఫంక్షన్. వచ్చేసిందా? అయితే చూడండి, ఎఫ్ సర్కిల్ ఐఏ అండ్ ఎఫ్ మనం ప్రూవ్ చేయాల్సిన ఏంటిది, ఇది ఈక్వల్ టు ఇది. ఈ రెండిట్లో ఏమున్నాయి, ఈ రెండింటి డొమైన్స్ సేమ్ ఉన్నాయా లేదా చూడాలి ఎప్పుడైనా కూడా. ఇంతకుముందు దట్ ఈస్ చూడండి, ఎఫ్ సర్కిల్ ఐఏ అండ్ ఎఫ్ హ్యావ్ సేమ్ డొమైన్. రెండు ఎలా ఉన్నాయండి, కామన్ డొమైన్. చూడండి, ఎఫ్కు ఏనే డొమైన్ ఉంది, దీనికి ఏమైనా రెండింటి కామన్ డొమైన్ ఉందని మీనింగ్. అయితే లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ, డొమైన్ కామన్ డొమైన్ ఏనే కదా, ఏలో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇందులో సబ్మిట్ చేస్తాం. ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏమైందండి ఏ అవుతుంది. సో ఐఏ ఆఫ్ ఏ ఎంత, ఏనే కదా. వచ్చిందా? రైట్. ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ. సో ఎఫ్ సర్కిల్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. ఏ రిమూవ్ చేస్తే ఎఫ్ వచ్చిందా? దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. అయిపోయిందా? ఇదే డేటా నేను మళ్ళీ రాస్తా చూడండి, కొత్తగా ఏం చేయకుండా. ఇదే ఏం డేటా రాస్తానో అదే డేటాను మళ్ళీ రాస్తా. టు ప్రూవ్ దట్, ఇది కన్నా ఐబి సర్క్యులర్ ఈక్వల్ టు ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ ఐబి సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే జస్ట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. సేమ్ డెఫినేషన్ రాస్తా చూడండి. సరేనా? ఇక్కడ ఐబీ ఉంది కాబట్టి ఇక్కడ ఐఏ ప్లేస్ లో ఐబీ రాయండి. ఐబీ ఫ్రమ్ బి టు బి ఈజ్ ఏ ఐడెంటిటీ ఫంక్షన్. Identity function. The composition of two functions also a function. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? ఐబీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అట్లయితే సార్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ తోని దేన్ని కాంపోజిషన్ చేసిన నార్మల్గా కూడా మ్యాట్రిక్స్ లో ఏ ఇంటూ ఐ ఏనే వస్తుంది, బి ఇంటూ ఐ బి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ లో ఐడెంటిటీ ఫంక్షన్ ఏంటంటే నెంబర్ ఎంత 1 ఇంటూ 10 10, 1 ఇంటూ 20 20, 1 ఇంటూ 30 30, 1 ఇంటూ 40 40. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఫంక్షన్ అయిపోయిందా? చూడండి, ద ఐబీ సర్కిల్ ఎఫ్ అండ్ ఎఫ్ హ్యావ్ సేమ్ డొమైన్. చూడండి, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంది. లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఐబీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏని సబ్మిట్ చేస్తున్నా. అప్పుడు ఆన్సర్ ఏమైంది? ఎఫ్ ఆఫ్ ఏ. ఐబీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎఫ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. From equation 1 and 2, F circle IA equal to F equal to IB circle F. అంతే, కంప్లీటెడ్. ఇది థీరం. ఓకేనా? కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. రైట్, కాపీ చేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. వన్స్ థీరం రావాలంటే మినిమం ఒక థీరం 2 or 3 times మీరు రాసుకుంటూ దాంట్లో యాక్చువల్గా ఉన్న డేటా ఏంటిది అని అర్థం చేసుకోగలిగితే మాత్రం కన్ఫర్మ్ మీకు 7 marks వస్తాయి ఫిక్స్. 3 to 4 times అని రాయడానికి ట్రై చేయండి. రైట్, ఓకే, అర్థమైంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ థీరం. 3 థీరమ్స్ అయిపోయినాయి. ఇంకొకటి, ఈ థీరం కూడా సేమ్ డేటా రాస్తాం చూడండి. అసలు పెద్దగా అసలు చేంజెస్ ఏమి ఉండవు. కాకపోతే ఈ థీరం ఏంటంటే ఇన్వర్స్ వస్తుంది కాబట్టి ఆన్ టు కండిషన్ ఒకటి మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ థీరంలో ఒక థీరం మీకే ట్రై చేయడానికి ఇస్తా. ఈ 4 థీరమ్స్ కొద్దిగా మీకు అర్థమైనాయి అంటే లాస్ట్ థీరం మీరు చేయగలుగుతారు. టఫ్ అయితే కాదు. రైట్, ఎందుకు సార్ ఇది రబ్ చేయట్లేదు అంటే నెక్స్ట్ థీరం సేమ్ ఉంటుంది రాయడం. 4th థీరం, లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ bijection. Let f from a to be a bijection. Then show that f circle f universe is equal to IB and f universe circle f is equal to IA. ఓకే, ఇది మనం ప్రూవ్ చేయాలి. బిఫోర్ దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్, ఇక్కడ ఎఫ్ మిస్ అయ్యేది, అక్కడ యూనివర్స్ లేదు, ఇక్కడ ఇన్వర్స్ ఇచ్చిండు. దాన్నే మనం ప్రూవ్ చేయాలి. రైట్, సో ఐబీ ఐడెంటిటీ ఫంక్షన్స్ అని రాసుకున్నాం కాబట్టి పెద్దగా యూజ్ చేయకుండా ఏం కాదు, ఇవి ఆల్రెడీ మీకు తెలుసు కదా. రైట్, ఇవి రబ్ చేస్తున్నా అండి, ఇంచేసేయండి. ఈజే ప్రాబ్లం ఏం కాదు. ఈజే బైజెక్టివ్ ఫంక్షన్. వీటిని కూడా బైజెక్టివ్ ఫంక్షన్స్ అని రాసుకోవచ్చు. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బైజెక్టివ్ ఫంక్షన్ కూడా అయితే ఎందుకు, ఐడెంటిటీ ఫంక్షన్ ఏది సబ్మిట్ చేస్తే అదే వస్తుంది. ప్రీ ఇమేజెస్ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం లేదు. మనం ఇక్కడికి అయిపోతే టు ప్రూవ్ దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఎఫ్ సర్కిల్ ఎఫ్ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఐబి అని ప్రూవ్ చేయాలి. అయితే గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అవునా? ఈజ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్ అండ్ ఎఫ్ యూనివర్స్ ఫ్రమ్ బి టు ఏ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అవునా? ద కాంపోజిషన్ ఆఫ్
the composition of the composition of the composition of ఏంటిది ఎఫ్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఆల్సో బైజెక్టివ్ అయిందండి. అవునా? బైజెక్టివ్ అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కానీ ఫస్ట్ ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్. ఎఫ్ ఇన్వర్స్ ఏంటండి? బి టు ఏ. ఎఫ్ ఏంటిదండి? ఏ టు బి. క్యాన్సిల్ చేయాలి. అంటే దట్ ఈస్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఫ్రమ్ బి టు బి ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. అయితే నేను చెప్పాను కదా, మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సిందంటూ దీని డొమైన్ సేమ్ ఉండాలి. ఇంతకుముందుకు ఎఫ్ సర్కిల్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డొమైన్ సేమ్ ఉందా లేదా చెక్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. సేమ్ డొమైన్ సేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తే చాలు. చూడండి, దీని డొమైన్ బి, ఐబి డొమైన్ బిఏ, రెండు సేమే ఉన్నాయి కదండి. అంటే దేర్ ఫోర్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఐబి హ్యావ్ సేమ్ డొమైన్. ఐబి హ్యావ్ సేమ్ డొమైన్ అన్నాడు. అయితే దేర్ ఫోర్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్ అని ఇచ్చాడా? బైజెక్టివ్ వాళ్ళే ఇచ్చారు కదా. బైజెక్టివ్ ఫంక్షన్ అయితే కన్ఫామ్ ఇది ఏమైందాన్ని ఆన్ టు అంటాం, సర్జెక్షన్ అంటాం. అంటే లెట్ ఫర్ బి బిలాంగ్స్ టు బి దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి వచ్చేసిందా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మనం యాక్చువల్గా చేయాల్సింది ఎప్పుడైతే వచ్చింది అనుకో, నౌ ఇదే కదా ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్, దీని డొమైన్ ఏంటిది? బి కదా. బిలో ఉన్న ఒక ఎలిమెంట్ సబ్మిట్ చేద్దాం. ఇక్కడ బి సబ్మిట్ చేశారు. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బి. సో ఎఫ్ ఇన్వర్స్ బి వాల్యూ ఎంత? ఏ. ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి? బి. బి వచ్చేసిందా? అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి వస్తే దీన్ని ఏమని రాయొచ్చండి? ఐబి ఆఫ్ బి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? ఐబి. ప్రూఫ్ అయిపోయింది కదా. మళ్ళీ ఐబి ఎందుకు రాసి సార్ అంటే, ఈ బిని ఐబిలో సబ్మిట్ చేస్తే మళ్ళీ అదే కదా వచ్చేది. ఏమన్నా మారుతుందా రిజల్ట్? రిజల్ట్ మారినప్పుడు మనం ప్రూఫ్గా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ప్రూవ్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూడండి. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి? ఐఏ అని ప్రూవ్ చేయాలి. ఐఏ అని ప్రూవ్ చేసేటప్పుడు సేమ్ స్టెప్ నేను రాయట్లేదు. ఇది ఇక్కడ రాసేయండి స్టెప్, ఇది ఇక్కడ రాసేయండి, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేయండి. కాకపోతే ఇక్కడ మారుతుంది. ఈ థర్డ్ స్టెప్ ఏం వేసేయండి అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ కదండి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఏ అవుతుంది. ఓకేనా? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండ్ ఐఏ హ్యావ్ సేమ్ డొమైన్. అక్కడ ఐబి వచ్చిన దగ్గర ఐఏ అని తీసుకుంటే సరిపోతుంది. సేమ్ డొమైన్. మళ్ళీ ఎప్పుడైతే సేమ్ డొమైన్ రాసాను అనుకో, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఈ 2 లైన్స్ అక్కడ కాపీ చేశాక సేమ్, ఇంకా మ్యాటర్ ఏం చేంజ్ కాదు. అప్పుడు ఇప్పుడు తీసుకోండి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ డొమైన్ అనేది ఏ అంటే ఏనే సబ్మిట్ చేయండి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ బి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి వాల్యూ ఏ. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏనే ఐఏ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఐఏ. ప్రూఫ్ అయిపోయింది. 4 థీరమ్స్. ఓకేనా? కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే మనం లాస్ట్ రాసిన 2 థీరమ్స్ అందులోంచి ఫస్ట్ 2 థీరమ్స్ ఏం చేస్తాం మనం? డేటా నుంచి డెరైవ్ చేస్తే ఈ థీరం కొద్దిగా డిఫరెంట్ థీరం. ఓకే, రైట్. నెక్స్ట్ రబ్ చేస్తున్నా. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పటికైతే మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఈ థీరం మీరు ట్రై చేయండి అబ్బా. చిన్న థీరం ఇది కూడా కదా, చాలా తక్కువ టైమ్స్ అడిగింది కాబట్టి ఇది మీరు ట్రై చేయమంటున్నా. తీసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఓకే, రైట్. సేమ్ నేను రాసినట్టు మ్యాటర్ రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే, ఇంకో ఆప్షన్ ఏమి ఉండదు. కొందరుసార్లు నేను కొంత మ్యాటర్ రాశాను కానీ కొందరు మీ ఫ్యాకల్టీ వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా అంటే వితౌట్ మ్యాటర్ సింబల్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, డయాగ్రామ్స్ రాస్తారు. ఈ థీరం మీరు ట్రై చేయండి, వస్తుంది, నాట్ టఫ్. ఇందులో కూడా 1 డెఫినేషన్, 2 డెఫినేషన్స్, కండిషన్స్, ఇప్పటి వరకు యూజ్ చేసిన థీరం స్టేట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, థీరం రాస్తాను. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, be a bijection. Let f from a to be a bijection
then show that then show that f is a bijection, then show that f is a bijection if and only if there exists there exists a function there exists a functions g from b to a such that f circle g is equal to ib and g circle f is equal to ia. In this case, g is equal to f. ఇది ప్రూవ్ చేయాలి. సారీ, g is equal to f ఇన్వర్స్. ఇందులో కూడా 1 డెఫినేషన్ ఆన్ 2 డెఫినేషన్ యూజ్ చేసుకుంటాం. కొద్దిగా మీరు చేస్తే వచ్చేస్తుంది. మనకు బుక్లో కూడా థీరం ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో థీరం ఉంది మీకు. ఇది అంటే 2 థీరమ్స్ ఉంటాయి, కానీ ఒకటి చేస్తే చాలు. పేజ్ నెంబర్ 18లో ఉంటుంది మీకు. పేజ్ నెంబర్ 18లో ఉంది. అలా ఇంకా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ యూజ్ చేసిన థీరం స్టేట్మెంట్స్ అక్కడ రాయమని ఉంటుంది. అంత ప్రాబ్లం కాదు. ఇంకా నెక్స్ట్ మరి ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్కి ఏం అడుగుతారంటే, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ కైనా వాళ్ళకి అడిగిన క్వశ్చన్ చూడండి. లాస్ట్ ఇయర్ మీకు సీనియర్స్కి అడిగిన క్వశ్చన్ ఇట్లాంటి 3 ఉన్నాయి. 2 నేను చెప్పేస్తే ఒకటి మీరు చేయండి, లేకపోతే ఒకటి చెప్పేస్తే రిమైనింగ్ 2 మీరు చేసుకోవచ్చు. ఓకే రైట్. ఈ థీరం ఒకటి ట్రై చేయండి. మాక్సిమం నేను ఫస్ట్ రాసిన 4 థీరమ్స్ ఎక్కువ అడిగాడు. కాకపోతే ఇది కూడా ఎందుకు స్కిప్ చేయాలి, ఆ 4 వచ్చాయి అంటే మనకు ఇది అసలు బైహార్ట్ చేయడం, చదవడం అనేది పెద్ద టఫ్ అయితే కాదు. అందుకే అది మీరు ట్రై చేయమని చెప్తున్నా. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ అడిగిన ఇంపార్టెంట్ థీరం, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సెకండ్ ఎక్సర్సైజ్లో ఉంటుందండి. 1 2 3 b ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా c ఈక్వల్ టు p q r and f from a to b, g from b to c are defined by f equal to 1 comma alpha, 2 comma gamma, 3 comma beta, g is equal to alpha comma q, beta gamma r, gamma gamma p. Then show that f and g are bijective functions, and g circle f whole inverse is equal to f inverse circle g inverse. ఇది ప్రూవ్ చేయాల్సింది. అయితే రిమైనింగ్ 2 క్వశ్చన్స్కి ఏంటంటే ఇక్కడ ఈ బైజెక్టివ్ అనే కాన్సెప్ట్ ఉండదండి. రిమైనింగ్ 2 క్వశ్చన్స్కి మనం బైజెక్టివ్ ప్రూవ్ చేయకుండా జస్ట్ ఇది ఒకటే ప్రూవ్ చేస్తాం. ఇది ఒకదానికే ఎక్స్ట్రా ఉంటుంది, అందుకే ఇది ఒకటి నేనే చెప్పేస్తున్నా. ఇక్కడ గివెన్ మనకి ఫంక్షన్స్ ఇచ్చిండు. f from a to b గివెన్ f is equal to డిఫైన్ చేయండి. f is equal to ఏంటి, 1 కామా ఆల్ఫా, 2 కామా గామా, 3 కామా బీటా. అవునా, 3 కామా బీటా. అయితే f ఆఫ్ 1 సబ్మిట్ చేస్తే ఏమైందండి, f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆల్ఫా. f ఆఫ్ 2 ఏమైందండి, గామా. అంటే ఇవి డొమైన్ వాల్యూస్ ఫస్ట్లో ఉండేది, సెకండ్లో ఉండేది కోడొమైన్ వాల్యూస్. వచ్చిందా గామా. f ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు బీటా వచ్చేస్తాయి. బీటా వస్తే మనం నార్మల్గా డయాగ్రామ్ తీసుకుంటే 1 2 3 ఆల్ఫా బీటా గామా తీసుకున్నాం. 1కి ఏంటిదండి ఆల్ఫా, 2కి ఏంటండి గామా, 3కి ఏంటండి బీటా. చూడండి, సెట్ ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కు సెట్ బిలో ఒక ఇమేజ్ ఉంది, అంటే ఇది 1 1 అవుతుంది. సెట్ బిలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ సెట్ ఏలో ఉంది 1 1. సో in every element of set A have one unique image in set B. అవునా, యూనిక్ ఉంది కాబట్టి f from a to b is ఏమని ప్రూవ్ చేయొచ్చు, ఈజ్ ఏ 1 1 ఫంక్షన్ అని రాశారు. అండ్ ఇన్ సెట్ B
In set B, every element have ప్రీ ఇమేజ్. ప్రీ ఇమేజ్ కూడా ఉందని కానీ ప్రీ ఇమేజ్ ఉందంటే ఏంది ఎఫ్ ఫ్రమ్ ఏ టు బేస్ ఆన్ టు ఫంక్షన్. దేర్ ఫోర్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్. అంటే లేకపోతే ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ రాకుండా ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ అని కూడా రాసుకోవచ్చు. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ రేంజ్ రాసినా కూడా మనకు ఏమైతుందండి ఆన్ టు ఫంక్షన్ అవుతుంది అనేది మీనింగ్ అక్కడ. ఓకేనా, కొద్దిగా క్లారిటీ వచ్చింది అనుకుంటా. రైట్, అయితే దీనిలాగానే జీని కూడా చేద్దాం. జీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూ బీటా ఆర్ కామా పి. ఓకేనా, సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి క్యూ అంటే జీ కదా. జీ ఈ ఆల్ఫాను జీలో సబ్మిట్ చేస్తే క్యూ వచ్చింది. బీటాను కూడా జీలో సబ్మిట్ చేస్తే ఏమవుతుందో మనకు ఆర్ వస్తుంది. గామాను జీలో సబ్మిట్ చేస్తే ఏమైందండి పి. సేమ్ ఆల్ఫా బీటా గామా క్యూ ఆర్ పి. ఆల్ఫాకి ఏంటిదండి క్యూ, బీటాకు ఆర్. ఇది చూడండి బి టు సి. దీన్ని రెండు డయాగ్రామ్స్ పక్క పక్కకు రాస్తారు, నేను సైడ్కి రాశానంటే. ఇప్పుడు ఏమైంది జీ ఫ్రమ్ బి టు సి 1 1 సేమ్ దానికి రాసిన డెఫినేషన్ తిన్నాను. జీ ఫ్రమ్ బి టు సి ఆన్ టు అయిపోయిందా. దేర్ ఫోర్ జీ ఫ్రమ్ బి టు సి బైజెక్టివ్ అని ప్రూవ్ అయిపోయింది. మీరు మీ ఇష్టం. ఓకేనా, బైజెక్టివ్ అని ప్రూవ్ అయిపోతే ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నేను ఎక్స్ట్రా ఇంకో 2 క్వశ్చన్స్ అన్నాను చూసావా, వాటికి ఇప్పుడు రాసే డెఫినేషన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు రాసేది ఇది రబ్ చేస్తున్నా. రైట్, ఇది ఒక్కటే ఎక్స్ట్రా వచ్చే మ్యాటర్ మనకు. నెక్స్ట్ నేను రాసే 2 క్వశ్చన్స్ కూడా పెద్దగా టఫ్గా అనుకో టాపిక్స్ ఇక డైరెక్ట్ ఆన్సర్ రాసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమున్నాయండి ఇన్వర్స్లు ఉన్నాయి కదా. ఇన్వర్స్లు ఉంటే జీ తీసుకున్నా ఎఫ్ అయిపోయిందా. దీనికి జీ ఏంటిదండి ఇచ్చింది మనకు చూడండి ఆల్ఫా క్యూ బీటా ఆర్ గామా పి. ఆల్ఫా క్యూ బీటా ఆర్ గామా పి వచ్చింది. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి జీ సర్కిల్ ఎఫ్ కావాలి. జీ సర్కిల్ ఎఫ్ తీసుకుంటాం. ఎప్పుడైతే జీ సర్కిల్ ఎఫ్ తీసుకుంటున్నానో జీ అండ్ ఎఫ్ చూడండి. మరి జీ అండ్ ఎఫ్ చూస్తే నాకేం లాభం సార్ అంటే చూడండి నేను చెప్పేది. ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇందులో జీలో ఆల్ఫా ఉన్నది తీసుకున్నా. ఇందులో ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ చేస్తే డొమైన్ ప్లేస్లో 1 ఉంది, కోడొమైన్ ప్లేస్లో క్యూ ఉంది. అదే రాయండి. అప్పుడు ఏమైంది 1 కామా క్యూ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ బీటా ఉంది, ఇగో ఇక్కడ బీటా ఉంది. బీటా బీటా రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 ఆర్. అంటే దీన్ని వేరేలాగా యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఓకేనా, రైట్. గామా ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా గామా ఉంది. గామా గామా తీసేస్తే రిమైనింగ్ ఏమైతే అండి 2 కామా పి. రైట్, వచ్చేసిందా. దీన్ని ఇన్వర్స్ చేయండి. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అంటే ఈ ఎలిమెంట్స్ కూడా ఇన్వర్స్ అవుతాయి. క్యూ కామా 1 ఆర్ కామా 3 పి కామా 2. ఇవేం చేంజ్గా వచ్చేసిందా. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 వచ్చిందా. రైట్, మనకు కావాల్సింది ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ కావాలి. లెట్ ఎఫ్ ఇన్వర్స్ ఏం తీసుకోవచ్చు అండి ఇది, దీన్ని చేంజ్ చేయండి. ఆల్ఫా కామా 1 గామా కామా 2 రివర్స్ అయితే డొమైన్ వాల్యూస్ కోడొమైన్, కోడొమైన్ వాల్యూస్ డొమైన్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ జీ ఇన్వర్స్. జీ ఇన్వర్స్ ఏమైందండి దీన్ని క్యూ కామా ఆల్ఫా ఆర్ కామా బీటా పి కామా గామా వచ్చేసిందా. రైట్, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అయిపోయిందా, ఆర్హెచ్ఎస్. ఎఫ్ సర్కిల్ జీ, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. సో దీనికి ఏం చేస్తున్నా అంటే మళ్ళీ చూడండి ఈ రెండిట్లో కూడా ఇక్కడ ఏముందండి క్యూ ఉంది, మళ్ళీ ఇందులో క్యూ ఎక్కడ ఉంది, క్యూ లేదు కదా. ఇటు చూడండి ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది. ఇక రిమైనింగ్ రాద్దాం. రిమైనింగ్ ఏం సార్ ఇందులో డొమైన్ ఎందులో ఉంది క్యూ ఉంది, క్యూ కామా 1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గామా ఉంది, ఇక్కడ గామా ఉంది. గామాని రిమూవ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏమైతే అండి పీ కామా 2. నెక్స్ట్ అంటే ఇట్నే కాదు యాక్చువల్గా డయాగ్రామ్ డ్రా చేసేస్తారు, అంత లెంతీగా అవసరం లేదని చెప్పేస్తున్నాను నేను. బీటా బీటా తీసేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ కామా 2. ఇది ఈక్వేషన్ 2 చూడండి. క్యూ కామా 1 క్యూ కామా 1 ఆర్ కామా 3 ఆర్ కామా 3 ఏనా, సారీ ఇది 3. బీటా కామా ఏంటిదండి బీటా కామా 3, ఇది సారీ నాదే మిస్టేక్, అది 3 వచ్చేసినాయి కదా. సో ఫ్రమ్
ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఇంతకుముందు చేసిన థీరమే ఇది. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. నేను ఇప్పుడు రాసిందే చేయాలి. నెక్స్ట్ నేను ఇంకో 2 క్వశ్చన్స్ రాస్తా. వాటికి ఇప్పుడు నేను ఏదైతే రాసానో అది ప్రూవ్ చేస్తే చాలు మీకు. చూడండి, లెట్ ఎఫ్ ఈక్వల్ టు 1 కామా ఏ 2 కామా సి 4 కామా డి 3 కామా బి అండ్ జీ ఇన్వర్స్ ఈక్వల్ టు 2 కామా ఏ 4 కామా బి 1 కామా సి 3 కామా డి. then show that G circle F whole inverse equal to F inverse circle G inverse. అయిపోయిందా? రైట్. ఇంకొక థీరం ఉంది ఇలాంటిది. ఇది ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 సేమ్ ఉన్నాయా? కొద్దిగా మారినాయిలండి. బి ఈక్వల్ టు ఏబిసి సి ఈక్వల్ టు పిక్యూఆర్. వాటితో పెద్దగా ఏం కాదు. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంపార్టెంట్, ఏ టు బి G from B to C are defined F equal to 1 comma A 2 comma C 3 comma B. G equal to A comma Q P comma R C comma P. then show that F inverse circle G inverse is equal to G circle F whole inverse. ఇది ఎక్కువ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్. మీకు మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేశాను ఒక వీడియో, అందులో కూడా ఉంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఈ క్వశ్చన్స్ సేమ్ మెథడ్ చేయాలి. ఇది ఓకేనా? ఈ 3 క్వశ్చన్లు ఒకటే, దీనికి ఒకటే బైజెక్టివ్ అనేది ఎక్స్ట్రా ప్రూవ్ చేస్తాం. రిమైనింగ్ అంతా సేమ్. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో వీడియోలో పెట్టాను నేను, అంటే మీరు చూసారో లేదో చూడండి. మనకు మ్యాథ్స్ 1A ప్లేలిస్ట్కి వెళ్తే ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ కూడా ఉంటుంది, మన యాప్లో ఉంటుంది, ఎట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. ఒకసారి చూడండి. మీకు ఇచ్చిన దాంట్లో ఇంకా క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇంపార్టెంట్. రైట్, థీరమ్స్ అయిపోయినాయి, 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి, ఇంకొక క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒకటి చెప్పేస్తే మనకు క్లోజ్ చేసేయచ్చు దీన్ని. రైట్, చెప్పేస్తూ అంటే రేర్గా అడిగిన క్వశ్చన్సే, బట్ ఇంత చేశాక ఈ 2 మాత్రం వదిలిపెట్టడం ఎందుకు? ఇది కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమే, చాలా సింపుల్. జస్ట్ ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా, పెద్దగా టఫ్ అయితే కాదు అది. రైట్, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సో సేమ్ మెథడ్ చేసేయండి, ఆ 2 కూడా ట్రై చేసేయండి, సేమ్ సిమిలర్ వస్తాయి. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా సింపుల్, ఇది కూడా సేమ్ మెథడ్. ఎఫ్ ఈక్వల్ టు 4 కామా 5 5 కామా 6 6 కామా -4 అండ్ G ఈక్వల్ టు 4 కామా -4 6 కామా 5 8 కామా 5. then find first one is F plus G, second one is F minus G, third one is 2F plus 4G, fourth one is F plus 4, fifth one is F into G, sixth one is F by G, seventh one is mod F, eighth one is under root F, next ninth one is F square, 10th one is F cube. ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్. చూడండి 10 ఉంటాయి, జస్ట్ మనకు నార్మల్గా తెలిసినా కూడా చేయడం వస్తుంది. చూడండి, ఇవి ఇచ్చేసిండు, ఇవి ఇస్తే ఫస్ట్ F ప్లస్ జీ అన్నాడండి. F ప్లస్ జీ అంటే ఏం చేయాలి సరే, రెండిట్లో డొమైన్ వాల్యూస్ ఏమేమి ఇవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ డొమైన్ సేమ్ ఉంది, ఇక్కడ అంటే కో డొమైన్ మాత్రమే మనం అడిషన్ చేయాలి. అంటే ఏమిది 4 కామా 5 -4. నెక్స్ట్ 5 ఉంది, ఇక్కడ 5 ఉందా? లేదు, సో అవసరం లేదు. 6 ఉంది, 6 ఉంది. ఈ 2 మాత్రమే సేమ్ డొమైన్ వాల్యూస్ ఉన్నాయి, వాటిని మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. 6 కామా -4 ప్లస్ 5. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందని మనకు 4 కామా 1
6, 1 క్లోజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు, ఎఫ్ మైనస్ జి. ఇది కూడా సేమ్ డొమైన్స్ ఏమున్నాయి, ఇది సేమ్ ఉన్నాయి. సో we subtract the codomains. 4 minus 5 comma 4. Next 6 comma minus 4 minus 5. What we get? 4 comma 1, 6 comma minus 9. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్కి వస్తే, నెక్స్ట్ వన్ ఏంటి, థర్డ్ వన్లో ఏమున్నాయండి, ఏం చేయాలి, 2f ప్లస్ 4g, 2f ప్లస్ 4g, సేమ్ డొమైన్, 4 comma 4. 2 into f, 2 5 is 10, 2 5 is 10, 4 into minus 4 minus 4 4 is 16. Next 6, 4 2 is minus 8. Next 5 4 is plus 20. Answer ఏమవుతుందండి, 4 comma minus 6, 6 comma 12 completed. Next fourth one is f plus 4. అయితే f plus 4 ఉన్నప్పుడు మాత్రం అన్ని డొమైన్లో f లోకి అర్థం చేయాలి. అప్పుడు ఏమైంది, 4 comma 5 plus 4, 5 comma 6 plus 4, codomain only, 6 comma minus 4 plus 4. So answer is 4 comma 9, 5 comma 10, 6 comma 0. 6 comma 0 వచ్చేసింది. నెక్స్ట్ నేను 4 అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎఫ్ ఇంటూ జీ. ఎఫ్ ఇంటూ జీలో ఈ రెండు 4, 5 ఇంటూ మైనస్ 4 మైనస్ 20. నెక్స్ట్ 6 6 సేమ్ కదండి, 6 కామా మైనస్ 20. ఇందులో ఏం చేంజెస్ లేవు. ఫోర్త్ వన్, సిక్స్త్ వన్ ఏంటిదండి, ఎఫ్ బై జీ. ఎఫ్ బై జీ, ఎఫ్ వాల్యూ ఎఫ్ బై జీ కదా, 4 కామా 5 డివైడెడ్ బై మైనస్ 4, మైనస్ 5/4 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఉంది 6 కామా మైనస్ 4 డివైడెడ్ బై 5, దట్స్ ఇట్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటిది, మోడ్ ఎఫ్. మోడ్ ఎఫ్ అంటే చూడండి, 4 కామా 5, 5 కామా 6, 6 కామా 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముందండి, ఎయిత్ వన్, అండర్ రూట్ ఎఫ్. అండర్ రూట్ పాసిబుల్ ఏదండి, 4 కామా 5, 5 కామా 6. దీనికి ఉండదా సార్ అంటే, ఇది అండర్ రూట్లో నెగిటివ్ వాల్యూస్ ఉండదు కాబట్టి అది కన్సిడర్ చేయం. నెక్స్ట్ నైన్త్ వన్, ఎఫ్ స్క్వేర్. 4 కామా 25, 5 కామా 36, 6 కామా 16, దట్స్ ఇట్. లాస్ట్ది ఎఫ్ క్యూబ్. చేయడం వచ్చు కదా, చేసేయండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మనకు ఇంకోటి ఎక్సర్సైజ్లో ఉంటాయి, లాస్ట్ ఎక్సర్సైజ్లో చూస్తున్నది. అంటే ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు వచ్చింది అని. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది, ఇది మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నా. ఇది వచ్చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఇది ఒకసారి ఇచ్చిన క్వశ్చనే. ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్, then the following functions. First one f plus g, second one f minus g, third one fg, fourth one 2f, fifth one f square, sixth one is f plus. ఇవి క్వశ్చన్ సేమ్. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఎఫ్ ప్లస్ జీ ఉన్న ఎఫ్ మైనస్ జీ వచ్చినప్పుడు మాత్రం మోడ్ ఎక్స్ రెండు సార్లు రాసుకోవాలి. ఒకసారి ప్లస్ ఎక్స్ రాసుకోవాలి, మీరు మైనస్ ఎక్స్ రాసుకోవాలి. ఎందుకంటే మోడ్ ఎక్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సేమ్. ఇంకొక 2 ఉన్నాయి క్వశ్చన్స్, అవి 2 చెప్పేసుకుంటే అయిపోతాయి. మ్యాక్సిమం చెప్పేద్దాం ఈ అవర్లోనే, ఈ సెషన్లోనే కంప్లీట్ చేద్దాం. ఓకే కదా, క్లారిటీ వచ్చింది కదా. రైట్, రఫ్ చేస్తున్నా. అంటే ఈ ప్రాబ్లమ్స్, థీరమ్స్ మీకు కొద్దిగా టఫ్గా అనిపిస్తాయి, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్. రైట్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. ఇఫ్
F and G are real valued functions defined by f of x is equal to 2x minus 1 and g of x is equal to x square. Then find first one 3f minus 2g of x. Second one fg into x. ఈ పెన్తోనే రాస్తున్నాను, నో ప్రాబ్లం లేదు, బ్లూతో చెప్పేసుకున్నాను. రూట్ f by g of x. Fourth one is f plus g plus 2 of x. ఈజీ క్వశ్చన్. మాకు ఇందులో ఎవరికన్నా 2 మార్క్స్ మాకు కొద్దిగా టఫ్ అనిపిస్తున్నాయి అంటే డొమైన్ రేంజ్ ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ ఎక్స్ అయినా చెప్పేసుకుంది. ఈ రెండు ఫంక్షన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. 3f minus 2g of x. సో హియర్ వి రైట్ 3f of x minus 2g of x రాయండి, అంతే. 3f of x సబ్మిట్ చేయండి. 2x minus 1 2 of x. g of x అంటే ఏంటిది, x స్క్వేర్. 6x minus 3 minus 2x square. That's it. First one completed. Next second one fg into x. So which is written as f of x into g of x. f of x value 2x minus 1, g of x value ఎంత అండి, x square. 2x cube minus x square. Next third one ఏంటండి, under root f by g of x, which is written as under root f of x by g of x. Under root f of x value 2x minus 1 under root 2x minus 1 by x square. That's it. Fourth one f plus g plus 2 of x. So f of x plus g of x plus 2 ante. f of x plus f of x value we write 2x minus 1 plus x square plus 2. x square plus 2x plus 1 is the answer. Then x plus 1 whole square కూడా రాయొచ్చు మనం. ఓకేనా, ఇవే ఆన్సర్స్ అన్నట్టు క్వశ్చన్. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉందండి, ఇంతకుముందు చేసిన టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. f equal to 1 comma 2 2 comma minus 3 3 comma minus 1, then find 2f 2 plus f square అండర్ రూట్ ఎఫ్. ఇంతకుముందు చేసాం కదా లాంగ్ది ఒక 10 టాపిక్స్, అదే ఈ క్వశ్చన్. అయితే ఇంకొక 2 క్వశ్చన్లు ఉంటాయి. ఏంటి సార్ అంటే, మీకు సెకండ్ ఎక్సైజ్లో పేజ్ నెంబర్ 20లో ఉంటుంది. ఇదేంటంటే ఆన్ టు డెఫినేషన్ కనిపిస్తుంది అనుకుంటా, కనిపిస్తుందా ఈ పేజ్ నెంబర్, ఈ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే క్వశ్చన్ అదొకటి వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x + 4 ఫర్ ఆల్. రేర్గా అంతవరకు అడగలేదు, బట్ ఎందుకైనా మంచిదని ఇంపార్టెంట్ అని చూసుకోవడమే. అడిగిన క్వశ్చన్స్ అని నేనే చెప్పేశాను. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది, పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో 12లో ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ఫ్రమ్ 1.5 ఇచ్చిందా, ఆ క్వశ్చన్ ఒకటి ఇస్తే 7 మార్క్స్. నెక్స్ట్ అందులోనే సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్స్లో పేజ్ నెంబర్ 10th. ఓకేనా, ఈజీ క్వశ్చన్సే అవి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీకు నార్మల్గా చూసినా కూడా మీకు అర్థమవుతుందని అవి చెప్పట్లేను. ఓకే, ఇక్కడ వరకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటా ఫంక్షన్స్ మీద. 7 మార్క్స్ మ్యాక్సిమం ఈరోజు మనం డిస్కషన్ చేసిన ప్రాబ్లమ్సే అండ్ ఫామ్ అదే థీరమ్సే వస్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూసుకోండి. అండ్ ఇన్ కేస్ అనిపిస్తే నోట్స్ రాసుకోండి. ఆ థీరం మాత్రం కన్ఫర్మ్ ట్రై చేయండి. మీకు ఒకటి ఎక్స్ట్రాగా చేయమని ఇచ్చాను. ఈ 4 థీరమ్స్ వస్తే అవి 100% చేస్తారు. టెన్షన్ అవసరం లేకుండా ఐపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండండి. ఓకేనా, థ్యాంక్ యూ.